హలో అండి అందరికీ. నేనైతే మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏం లేదు, మా అత్తగారు ఒకళ్ళకి 10,000 ఇవ్వాల్సొస్తే సరే అని చెప్పి మా హస్బెండ్ కూడా ఊర్లో లేరు కదా! ఇంకా మా వదినతో కొట్టిద్దామని చెప్పి వదినకిచ్చి ఈ నెంబర్‌కి ఫోన్‌పే చెయ్యి 10,000 అని చెప్తే మా వదిన ఒక 3 నంబర్స్ రాంగ్ కొట్టిందంట. ఆ 3 నంబర్స్‌కి వెళ్ళిపోయాయి మనీ అనేవి. వాళ్ళకి కాల్ చేసి నేను అడిగితే, "మేము కర్ణాటకలో ఉంటాం. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నీది ఒక్క రూపాయి రాదు" అని అన్నారు. లోకంలో ఇంత చెడ్డవాళ్ళున్నారని నాకు ఫస్ట్ టైం తెలిసిందసలు. ఒకళ్ళ మనీతో ఎలా బతకగలరో, అంత కష్టపడి సంపాదించిన డబ్బులతో ఒకళ్ళు ఎలా అంటే తాపీగా ఉండి, వాళ్ళెలా మళ్ళీ ఖర్చు పెట్టుకోగలుగుతారో మాకైతే తెలీదు కానీ, వాళ్ళైతే ఎంత నష్టపోతారంటే దేవుడు వాళ్ళకి కావాల్సింది జరగాల్సింది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆ డబ్బులో మేమెంత కష్టపడి ఆ డబ్బు సంపాదించుకుంటామో, ప్రతి ఒక్క రూపాయి అవసరమైనదే గదా! ప్రతి ఒక్క రూపాయి మా హస్బెండ్‌దే గదా! అండ్ నాకైతే ఎంత బాధేసిందో. ఆ టైంలో అసలు మా అత్తగారు మా వదినకి ఇవ్వకపోయుంటే, అంటే మా వదినది తప్పుంది. అంటే ఆమెకి రాదు ఫోన్‌పే చేయడం. కానీ ఏదో అర్జెంట్‌గా అవ్వాల్సొస్తే ఇంక సర్లే అని చెప్పి ఫోన్‌పే చేశాము. ఫోన్‌పే చేస్తే ఇంక అలా జరిగిపోయింది. నేను ఆ వీడియో కూడా నేను మీకు స్క్రీన్‌షాట్ చూపిస్తాను. అండ్ ఆ తర్వాత జరిగిందేదో జరిగిపోయింది. మనం అనుకుంటూ కూర్చుంటే దేవుడు వాళ్ళని ఏం చేయకుండా ఏమి ఉండడులే. ఎందుకు వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని చెప్పి ఇంకా వచ్చేసాము. ఇంకా మైండ్ కొంచెం ఫ్రెష్‌గా ఉండిద్దని చెప్పి మేము కొంచెం షాపింగ్ చేశాము. అలా అలా మా బాబు అయితే చక్కగా ఆడుకున్నారు. ఎంత షాపింగ్ చేసినా ఖర్చు పెట్టినయి అంటే నీరు పాలైపోయినట్టు అనిపిచ్చింది. నేను స్క్రీన్‌షాట్ చేశాను కదా! ఈమె ఆ లేడీ. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.